ఏపీలో పాలనను పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నేటి నుంచి 2 రోజుల పాటు సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగనుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా జిల్లాల వారీగా వృద్ధి రేటును పెంచడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలు, వేసవి తాగునీటి సమస్యలపై కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం శాంతి భద్రతలపై ఎస్పీలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు డీజీపీ నివేదిక ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇటు మరికొద్ది సేపట్లో అయితే కలెక్టర్ల సదస్సు కొనసాగబోతోంది కాబట్టి ఇటు సీఎం చంద్రబాబు వారితో ఏ అంశాల మీద డిస్కషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? సచివాలయంలో మొదటి రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మొదటి రోజు కలెక్టర్ల సదస్సు అయితే ప్రారంభమైంది. సచివాలయం 5వ బ్లాక్లో ప్రస్తుతం మొదటి రోజు కలెక్టర్ సదస్సు కొనసాగుతుంది. సీసీఎల్ఏ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం చేస్తున్నారు. తర్వాత అటు రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు కూడా ప్రసంగ ఉపన్యాసం చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రసంగ ఉపన్యాసం చేయబోతున్నారు. మొదటి రోజు విజన్ 2047 సంబంధించినటువంటి సూత్రాల మీద, దాని మీద, లక్ష్యాల మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. వాటితో పాటు 10 సూత్రాలకు సంబంధించిన అంశం మీద కూడా చర్చించబోతున్నారు. జిఎస్డిపి, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించబోతూ ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో 5వ కలెక్టర్ సదస్సు జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది 6వ కలెక్టర్ సదస్సు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ సదస్సును అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 3 నెలలకు ఒకసారి జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి లోటుపాట్లని చర్చించుకోవడం, తర్వాత అవి రిపీట్ కాకోకుండా చూసుకునే విధంగా పరిపాలన వేగవంతం చేయడం అంశాల మీద కలెక్టర్ సదస్సు అయితే 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మొదటి రోజు ఇంతకుముందు చెప్పుకున్నట్టే విజన్ 2040 సంబంధించినటువంటి పెట్టుకున్నటువంటి లక్ష్యాలు 10 సూత్రాలని లక్ష్యంగా ఏర్పాటు చేసిన దాని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. జిఎస్డిపి పెంపొందించే విషయం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ప్రధాన ఈ అంశాల మీద చర్చ జరగబోతుంది. రేపు వైద్య ఆరోగ్యం, అదేవిధంగా పీపీపీ మోడల్ సంబంధించిన ప్రాజెక్టులు, అదేవిధంగా శాంతి భద్రత మీద కూడా రేపు 2వ రోజు సమావేశం జరగబోతుంది. రేపు సాయంత్రం 3 గంటల నుండి లా అండ్ ఆర్డర్ మీద ప్రధానంగా చర్చ సాగబోతున్నటువంటి పరిస్థితి. జిల్లా సంబంధించినటువంటి ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా రేపు సాయంత్రం శాంతి భద్రత సంబంధించిన సమావేశంలో పాల్గొబోతున్నారు. ఈ రోజు సమావేశంలో ప్రధానంగా కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోబోతున్నారు. ఆల్రెడీ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత కలెక్టర్ సదస్సులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా అమలమయ్యాయి, అదేవిధంగా గత కలెక్టర్ సదస్సులో కలెక్టర్ల నుంచి కొన్ని సూచనలు కూడా ముఖ్యమంత్రి తీసుకున్నారు. అక్కడ ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది, గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ విధంగా రీచ్ అవుతున్న అంశాలకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ అయితే ఈరోజు కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి తీసుకోబోతున్నారు. వాటితో పాటు పరిపాలన సంబంధించినటువంటి సూచనలు, కలెక్టర్ల నుంచి సూచనలు కూడా తీసుకున్నారు. సూచనలు తీసుకుని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. రెండోది, కొంతమంది అధికారులు, ముఖ్యంగా కలెక్టర్లు కొంత క్షేత్రస్థాయిలో వెళ్ళట్లేదు, సరిగా పనిచేయట్లేదంటూ గత కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి కొంత అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళు పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిలాగా కలెక్టర్లు పనిచేస్తారు. వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు ప్రజల్లోకి వెళ్తాయి, నెరవేరుతాయని ముఖ్యమంత్రి పదే చెబుతున్న నేపథ్యంలో ఆ అంశాల మీద ఈరోజు కలెక్టర్లు, అదేవిధంగా సెక్రటరీలకు దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ మొదటి రోజు కలెక్టర్ సదస్సు అయితే ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే సీసీఎల్ఏ తన ప్రారంభ ఉపన్యాసం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభ ఉపన్యాసం చేయబోతున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.